హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 57 అండ్ 58 మ్యాచ్ రివ్యూ మనం ఈ వీడియోలో ఇవాళ మాట్లాడుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనం ప్రతి ఒక్క వీడియోలో ఇది చెప్తున్నాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే నిజంగా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవాళ మాత్రం రివ్యూ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మ్యాచ్ 57th మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తెలవాస్. నిజంగా చెప్పాలంటే నిజంగా బెంగాల్ వారియర్స్ గురించి నాకు చాలా మాట్లాడాలని చెప్పేసి ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచ్ నుంచి వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్క మ్యాచ్ లో ఓడిపోతూనే ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయారు బెంగాల్ వారియర్స్. ఎన్ని పాయింట్స్ ఓడిపోయారు, మరి ఏ ప్లేయర్స్ మంచిగా ఆడిరు, వాళ్ళ సమ్మర్ ఏంది, ఎన్ని రేట్ పాయింట్స్ చేసారు, ఎన్ని టాకిల్స్ పాయింట్స్ చేసారు, మణిందర్ సింగ్ ఆడిండా లేడా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సమ్మరీ కనుక చూసుకుంటే తమిళ్ తెలవాస్ వచ్చేసి 46 పాయింట్స్ మ్యాచ్ అయిపోయేసరికి బెంగాల్ వారియర్స్ కి 31 పాయింట్స్ పోయి ఆల్మోస్ట్ 15 పాయింట్స్ లీడ్ తోటి మనకు తమిళ్ తెలవాస్ అయితే ఈ మ్యాచ్ విన్ అయింది. సమ్మరీ కనుక చూసుకుంటే మనకు తమిళ్ తెలవాస్ కి వచ్చేసి రీడింగ్ పాయింట్స్ 20 పాయింట్స్ ఉన్నాయి. అండ్ బెంగాల్ వారియర్స్ కూడా 20 పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఇద్దరికి సేమ్ ఉన్నాయి 20 పాయింట్స్ రీడింగ్ లో చూసుకుంటే. కానీ టాకిల్స్ లో కనుక చూసుకుంటే మనకు బెంగాల్ వారియర్స్ కి 10 టాకిల్స్ పాయింట్స్ ఉంటాయి. తమిళ్ తెలవాస్ కి 19 టాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తం ఇక్కడనే డిసైడ్ అయిపోయింది తమిళ్ తెలవాస్ కి. మరి ఇంకెక్కడ మ్యాచ్ మొత్తం డిసైడ్ అయింది, ఇంకెక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయింది అని అంటే ఆల్అౌట్స్. బెంగాల్ వారియర్స్ కి ఒక్క ఆల్అౌట్ పాయింట్స్ కూడా లేదు, 0 బెంగాల్ వారియర్స్ కి. తమిళ్ తెలవాస్ కి 6 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి. 3 టైమ్స్ బెంగాల్ వారియర్స్ ని ఆల్అౌట్ చేసిరు తమిళ్ తెలవాస్. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే తమిళ్ తెలవాస్ కి 2 ఉంటే వీళ్ళకు 1 ఉన్నాయి ఎక్స్ట్రా పాయింట్లు కూడా. సూపర్ రేల్ అయితే ఇద్దరు చేసిరు. మరి మణిందర్ సింగ్ అయితే బెంగాల్ వారియర్స్ నుంచి ఈ మ్యాచ్ లో ఆడలేడు భయ్య. అండ్ తమిళ్ తెలవాస్ నుంచి సచిన్ కూడా ఈ మ్యాచ్ లో ఆడలేడు. మరి ఎవరు ఆడిరు భయ్య, ఇక్కడ నుంచి ఎవరు ఆడిరు, ఎవరు డెప్యూటెంట్ ఇచ్చారు, ఏ కొత్త ప్లేయర్ వచ్చిండు, ఎవరు మంచిగా ఆడిరు, దాని గురించి మాట్లాడుకుంటే మనం ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే తమిళ్ తెలవాస్ నుంచి అయితే విశాల్ అయితే నిజంగా జబర్దస్త్ ఆడిండు భయ్య. కొత్త ప్లేయర్ 12 రేట్ పాయింట్స్ చేసిండు, సూపర్ 10 సాధించిండు, జబర్దస్త్ ఆడిండు. ఇంకోరో ప్లేయర్ బస్టామీ అంట. నిజంగా పేరు చూస్తే నాకైతే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. బస్టామీ అంట ఆయన పేరు. జబర్దస్త్ ఆడిండు, పర్లేదు. 5 టాకిల్స్ పాయింట్స్ చేసిండు బస్టామీ, హైఫై చేసిండు. మరి ఇంకా మిగతా ప్లేయర్ ఎవరు, నరేందర్ కండోలా మంచిగా ఆడిండు, 5 రేట్ పాయింట్స్ చేసిండు. నరేందర్ కండోలా కూడా జబర్దస్త్ ఆడిండు. నితీష్ కుమార్ మంచిగా ఆడిండు, జబర్దస్త్ ఆడిండు, 5 టాకిల్స్ పాయింట్స్ చేసిండు నితీష్ కుమార్ కూడా తమిళ్ తెలవాస్ నుంచి. తమిళ్ తెలవాస్ డిఫెండింగ్ లో కానీ రీడింగ్ లో కానీ సచిన్ లేకుండా రీడింగ్ లో కానీ జబర్దస్త్ ఆడిరు కాబట్టి మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. డిఫెండింగ్ కానీ రీడింగ్ కానీ మంచిగా ఆడిరు, అసలు ఎర్రర్స్ ఏం లేకుండా ఆడిరు. బెంగాల్ వారియర్స్ కి కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే తోపులేక ఆడిరు కాబట్టి ఈ మ్యాచ్ 15 పాయింట్ లీడ్ తో అయితే మనకు తమిళ్ తెలవాస్ అయితే విన్ అయింది భయ్య. మరి బెంగాల్ వారియర్స్ నుంచి ఎవరు ఆడిరు అని అంటే ప్రతి మ్యాచ్ లో మనం మాట్లాడుకునేది ఎవరు, ఫజల్ అట్రాచలి నిజంగా లీడర్షిప్ జబర్దస్త్ చేశాడు, టాకిల్స్ జబర్దస్త్ చేశాడు, యాంగిల్ పట్టుకుని అంటే అసలు వదిలిపెట్టాడు, ముసలి పట్టులాగా పట్టేశాడు. కానీ ఈ మ్యాచ్ లో 4 పాయింట్లు చేసిండు. అసలు ఫజల్ అట్రాచలి ఆ టీం కి మొత్తం లీడర్ గా ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఓన్లీ 4 పాయింట్లు చేసిండు ఫజల్ అట్రాచలి. మిగతా వాళ్ళు చూసుకుంటే ఎట్లా ఇవాళ మ్యాచ్ లో అయితే మణిందర్ సింగ్ ఆడలేడు బెంగాల్ వారియర్స్ నుంచి. మరి ఎవరు ఆడిర్రు, ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు అంటే విశ్వాల్ జబర్దస్త్ ఆడిండు, ఆయన కూడా 9 పాయింట్స్ ఏమో చేసిండు రేట్ పాయింట్స్ అంతే. నితిన్ కుమార్ 8 రేట్ పాయింట్స్ చేసిండు బెంగాల్ వారియర్స్ నుంచి. మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, ఫజల్ అట్రాచలి. ఇంకా మిగతా వాళ్ళని చూసుకుంటే ఇంకేం ఆడతారు, ఫజల్ అట్రాచలి 4 పాయింట్స్ చేసిండు, మిగతా వాళ్ళు 1-2 పాయింట్లు చేసారు అంతే. బెంగాల్ వారియర్స్ కి మనం ఇంత ముందుకు రివ్యూలో కూడా చెప్పినాము, ఇట్లా మ్యాచ్లు ఆడితే మాత్రం వాళ్ళు చాలా కష్టము. నెక్స్ట్ ఇంకా చాలా కాంపిటీషన్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మీరు కనుక ఈ విధంగా ఆడారంటే ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్సులు చాలా చాలా తక్కువ. ఈ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ మీరు తొందరగా గ్రహించి వాటిపైన మీరు మీటింగ్ పెట్టి మాట్లాడుకొని నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ మ్యాచ్ అయితే మీరు కంపల్సరీ విన్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ టు తమిళ్ తెలవాస్, జబర్దస్త్ ఆడుతున్నారు, ఇట్లనే ఆడండి, ఇట్లనే ఆడాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే భయ్య అసలు నిజంగా దబంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్, ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి. పర్దీప్ నర్వాల్ ఎట్లా ఆడిండు,
సమ్మరీ ఏంది, ఎన్ని పాయింట్స్ తో ఓడిపోయారు బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ అయితే ఓడిపోతుంది, అది కామన్, అది ప్రతి మ్యాచ్ లో కామన్ అయిపోయింది బెంగళూరు బుల్స్ ఓడిపోవడం. మరి ఎందుకు అట్లా ఆడుతారో నాకు తెలియదు కానీ మ్యాచ్ సమ్మరీ గురించి, ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళు చేసిన ఎర్రర్స్ గురించి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం భయ్య. దబాంగ్ ఢిల్లీ కేసీకి ఎన్ని రేట్ పాయింట్స్ ఉన్నాయంటే 16 రేట్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 12 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే భయ్య, దబాంగ్ ఢిల్లీ కేసీకి 15 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అండ్ బెంగళూరు బుల్స్ కి 13 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ పాయింట్స్ చూసుకుంటే దబాంగ్ ఢిల్లీ కేసీకి 4 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళకి 0. ఎక్స్ట్రా పాయింట్లు అయితే సేమ్ ఉన్నాయి, 1-1 ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్అౌట్ కానీ, రేడింగ్ లో కానీ, ట్యాకిల్స్ లో కానీ దబాంగ్ ఢిల్లీ కేసీనే లీడ్లు ఉంది. అందుకే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లతో బెంగళూరు బుల్స్ ఓడిపోయింది తెలుసా? దబాంగ్ ఢిల్లీ కేసీకి 35 పాయింట్స్ ఉంటే బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 25 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. 10 పాయింట్స్ లీడ్ తోని బెంగళూరు బుల్స్ ఓడిపోయింది. మరి ఎక్కడ ఎర్రర్ జరిగింది బెంగళూరు బుల్స్ నుంచి, ఎవరు మంచిగా ఆడారు, ఎవరు మంచిగా ఆడలే, దాని గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, బెంగళూరు బుల్స్ వచ్చేసి పర్దీప్ నర్వాల్. మనం పర్దీప్ నర్వాల్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో మాట్లాడుకుంటాం, కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ మామూలు ప్లేయర్ కాదబ్బా. ప్రో కబడ్డీ హిస్టరీలోనే నెంబర్ 1 రైడర్ పర్దీప్ నర్వాల్. అలాంటి ప్లేయర్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే నిజంగా పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ కి ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎవడెవడో ఏమేమో మాట్లాడతాడు, పర్దీప్ నర్వాల్ అవసరమా, మ్యాట్ పైన వదిలేసి కూర్చోవచ్చు కదా, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఏం ఆడుతున్నావు నువ్వు, అసలు ఏం ఆడతలేవు కదా, సపరేట్ కూర్చోవచ్చు కదా అని మాటలు మాట్లాడుతున్నారు పర్దీప్ నర్వాల్ గురించి. పర్దీప్ నర్వాల్ ఎలాంటి ప్లేయరో ప్రతి ఒక్కరికి తెలుసబ్బా, అన్ని రోజులు మనమే ఉన్నాయి. పర్దీప్ నర్వాల్ అయితే ఈ మ్యాచ్ లో మాత్రం 5 పాయింట్స్ వేసిండబ్బా, 5 రేట్ పాయింట్స్ వేసిండు. 4 రేట్ పాయింట్స్ వేస్తే ఒకటి బోనస్, 5 టోటల్ 5 పాయింట్స్. నాకు తెలిసి అయితే పర్దీప్ నర్వాల్ కి స్ట్రెంత్ కి తగ్గట్టు అయితే కాదు. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా సూపర్ 10 సాధించే సత్తా ఉన్న ప్లేయర్ పర్దీప్ నర్వాల్. కానీ ఈ మ్యాచ్ లో 5 మాత్రమే వేసిండు. నితిన్ రావల్ అయితే 7 ట్యాకిల్స్ పాయింట్స్ వేసిండు భయ్య, జబర్దస్త్ ఆడిన నితిన్ రావల్. అండ్ మిగతా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్వరంతా లేదు, మొత్తం డొల్లా, అంతే 1-2 పాయింట్లు తప్ప మిగతా ఏమి లేవు బెంగళూరు బుల్స్ లో. అందుకే మ్యాచ్ 10 పాయింట్స్ లీడ్ తోనే ఓడిపోయింది బెంగళూరు బుల్స్. మరి దబాంగ్ ఢిల్లీ కేసు నుంచి ఓవర్ మంచిగా ఆడిరు భయ్య అంటే ఆషు మాలిక్ 14 పాయింట్స్ వేసిండు రైట్ పాయింట్స్. ఆశిష్ మాలిక్ 4 పాయింట్స్ వేసిండు ట్యాకిల్స్. వీళ్ళంతా జబర్దస్త్ ఆడిరు కాబట్టి కదా మళ్ళీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిరు వాళ్ళు. రైడింగ్ లో కానీ, ట్యాకిల్స్ లో కానీ జబర్దస్త్ ఆడిరు దబాంగ్ ఢిల్లీ కేసి. అందుకే వాళ్ళు మ్యాచ్ విన్ అయ్యారు. 10 పాయింట్స్ లీడ్ తోని దబాంగ్ ఢిల్లీ కేసి విన్ అయింది. ఆషు మాలిక్ అయితే నిజంగా మనం అప్రిషియేషన్ చేయాలి భయ్య. ఆషు మాలిక్ ని ప్రతి మ్యాచ్ లో కూడా మంచిగా ఆడుతున్నాడు భయ్య, ప్రతి మ్యాచ్ లో మంచిగా ఆడుతున్నాడు. నవీన్ ఎక్స్ప్రెస్ లేని లోటు అయితే తీరుస్తున్నాడు ఆషు మాలిక్ అయితే. నిజంగా తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాడు టీం ని మొత్తాన్ని. అండ్ ఎనీవే కంగ్రాచులేషన్స్ టు దబాంగ్ ఢిల్లీ కేసి. బెంగళూరు బుల్స్ ఇలా ఆడితే మాత్రం చాలా కష్టం. నాకు తెలిసి బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ ఈ 2 టీంలు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా భయ్య, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు వచ్చినంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.